మాయ ఊహ దుంప తవ్వాడనమాట. రండి చూపిస్తాను. మాయతో పాటు నేను కూడా వెళ్ళానమాట. చూద్దాం ఎలా తవ్వుతున్నాను అనేది. అదేనమాట దుంప. చూసారు ఎలాగుందో. దాన్ని దుంప అంటారు. క్లీన్ చేస్తున్నాను అనమాట తవ్వడానికి మాయ. అనమాట ఊహ దుంప. దాన్ని ఇప్పుడు తవ్వాలి. అవునవును మొత్తం అవే ఉన్నాయి. జాగ్రత్తగా తవ్వాలంట దాన్ని. అదే మాయ స్టార్ట్ చేసాడు అనమాట తవ్వడానికి. దుంప పేరేటి? నిలువు తేంగ. కిందనుంది కదా అమ్మా, ఇంకా కిందనుంది కదా ఇంకా. ఇప్పుడు చాలా మందికి దుంపలు అంటే తెలియదు ఏమ్మాయ. చాలా మందికి దుంపలు అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు. పిల్లలకి ఎవరికి తెలియదు ఇప్పుడు. అవే కదా దుంపలు. ఊహా దుంపలు లేకపోతే దొరకవు. మళ్ళా ఉంటాయి కానీ వర్షాలు పడిపోతే మరి అవ్వదు. అప్పుడు కాలం అనమాట. ఎంత తవ్వినా ఇంతవరకు తవ్వేసరికల్లా ఇప్పుడు ఇవి దొరికేవి పిలకలు లోన్ ఇంక ఉంటాయి. గడ్డి పొడిచినా బాధేనా? గడ్డి పొడిచినట్టు ఇప్పుడు దాన్ని తీసేస్తే మళ్ళీ కిందకి వెళ్ళలేము మనము. వెళ్ళలేము కదా. దాన్ని తీసేస్తే మరి కిందకి వెళ్ళలేము. మరి ఎందుకంటే దారి మనకు తెలియదు అప్పుడు. తెలియదు కదా. కిందకి ఎక్కువగా ఉంటుంది. ఎంతవరకు వెళ్ళింది అనేది అప్పుడు తెలుస్తుంది. మూసి దుంప మాయది అదే కదా దుంప. ఇది కదా ఇది దుంపే. ఇది దుంపే. అవును. పోతారు కూడా తీసుకెళ్ళిపోతాయి. అది పద్ధతి ఉండదు కదా. ఈ దుంప పొడిచేస్తాం. అప్పుడు మెల్లిగా తవ్వుకోవాలి అంటే అది దారి తెలుస్తుంది. అది దిగి తేంగ సూదికి ఇవే అవుతాయి తేంగలో. దానికి వెళ్ళాలి లోనకి. పెద్ద దుంప ఇది. అవి మళ్ళీ ఉన్నాయి కిందన. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి అవి ఎంత లెక్కలు ఉన్నాయో మీద మీదే ఉన్నాయో. మీ కుటుంబం అది పర్లేదు. దుంప వచ్చింది. పెద్ద దుంప. పెద్ద దుంప ఊహా దుంప. తెలుగు ఏటంటారు మా దీన్ని? తెలుగులో ఏటంటారు ఈ దుంపని? నిలువు తేంగ. నిలువు తేంగ దుంప.